భూమిపై పరలోకము. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. మంచి వాని స్వభావము వానికే సంతోషమిచ్చును. సామెతలు 14:14. మనము వెనుకకు దిగజారిన మరుక్షణంలోనే సాతానుడు వాని తలంపులను మనలో పెడతాడు. తన తలంపులతో మనలను దారి మళ్లించడానికి సాతానుడు మనలో దిగజారిపోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు. వెనుకకు జారిన వారితో నుండుట అపాయకరము. దేవుని బిడ్డల సమక్షంలో మాత్రమే వారు సరిదిద్దబడతారు. సాధారణంగా వారు నిజమైన దైవ బిడ్డలలో అనేకమైన తప్పులను చూస్తారు. ఒక మంచి వ్యక్తి తనలో తాను తృప్తిని కలిగి ఉంటాడు. నీవు దేవునితో సరిగా ఉన్నప్పుడే నీవు తృప్తి పడతావు. దేవుని వాక్యముతో సంతోషించి స్థానబలిమి కలిగి ఉంటావు. దేవుని బిడ్డలతో సంతోషముగా ఉంటావు. దేవుని వాక్యానుసారంగా సరిదిద్దుకున్న హృదయము అంటే అదే. నీవు అత్యధికంగా సంతృప్తి కలిగి తృప్తి పొందుతావు. అదే పరలోకము. దేవుడు తన ప్రేమను బట్టి పరలోకము కొరకు నిన్ను చేశాడు. నీవు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు సంతృప్తి చెందుతావు. ప్రజలందరిలోనూ దుర్మార్గులలో సహితము దేవుని కొరకైన ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే మనము అలా చేయబడ్డాము. మనము దేవుని కొరకు చేయబడ్డాము. తెలివిగల వాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును. నీవు దేవుని నీతిని వెదిగినట్లయితే నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. దేవుని సేవించని దేశాలు నశించిపోతాయి. దేవుడు ఎల్లప్పుడూ ముందుగానే భవిష్యత్తును ఆలోచిస్తాడు. ఇతరుల పట్ల మంచి అభిప్రాయము కలిగి ఉండే ఆత్మను ఆయన నీకిస్తాడు. నీ మనస్సాక్షి ఎన్నడూ నిన్ను గుచ్చని ప్రదేశము పరలోకము. ఎందుకంటే నీవు దేవునితో సరిగానున్నావు కనుక. నీ స్వభావము దైవ స్వభావంగా మారినచో దానికన్నా కావలసినదేముంది? చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనంగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగుచేయుదురు. మీరు యెహోవాకు యాజకులనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. వారి ప్రభావమును పొంది అతిశయింతురు. అనేక తరముల వరకు నిలిచియుండు దాని కొరకై దేవుడు నిన్ను సిద్ధపరచుచున్నాడను సంగతి నీకు తెలుసా? నీవు చనిపోయినప్పుడు నాశనంలో నుండి ప్రయోజనకత్వంలోనికి తన జీవితమును, తన యొక్క కుటుంబ జీవితమును మార్చిన వ్యక్తి అని నిన్ను గూర్చి ఎవరైనా ఆలోచిస్తారా?